ఇక్కడ 1 kg రైస్ తీసుకున్న, కొంచెం మెంతులు, ఒక 4-5 మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 చెంచాల మినపప్పు. ఎక్కువ జిగురు ఉండకూడదు మురుకులు ఎప్పుడైనా సరే. ఇది పిండి పట్టియాలి. ఓకే, ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీనికి పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర పేస్ట్ చేసుకుందాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ఇదాన్ని మనం పేస్ట్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఈ పేస్ట్ని ఇంకా మెత్తగా కూడా పట్టుకోవచ్చు, లేకపోతే జాలీలో వడపోసుకుని ఇది వాటర్ మాత్రమే కూడా పోసుకోవచ్చు అనమాట. నేను ఇట్లనే వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాము, ఉప్పు వీటిని అందులో వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం కొంచెం బటర్ని వేడి చేసుకుని దీనిలో పోసుకోవాలన్నమాట. ఇప్పుడు అది వేడి చేసుకుందాం. అది వేడిగా అయ్యేలోపు ఇక్కడ కొన్ని నువ్వులను వేసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నా బటర్లో. ఓకే, ఇంకా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో పసుపు వేసుకోవట్లేదు నేను. ఇప్పుడు మురుకుల పిండిని కలిపేసుకుందాం. మీకు పచ్చిమిర్చి ఇట్లా కనిపించొద్దు అనుకుంటే మొత్తం పేస్ట్ లాగా చేసి అది వడగట్టుకోండి. మొత్తం కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ అట్లా కూడా బాగుంటుంది. ఓకే, ఇది ఇప్పుడు పిండి కలుపుకొని చూపిస్తాను. ఓకే, ఇక్కడ పిండి రెడీ అయిపోయింది. ఆయిల్ వేసుకుందాం పైన. ఇంకోటి వైట్ పిండి కదా అని అస్సలు అనుకోవద్దు. కనిపించడమే వైట్ కనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అన్నీ ఉంటాయన్నమాట అందులో మనకి. ఓకే, ఇంకా మురుకుల పావు తీసుకుందాం. ఓకే, ఇక్కడైతే నేను మురుకుల పావులో పిండిని అయితే పెట్టుకున్నా. నేను స్టార్ షేప్లో తీసుకున్నా, మీకు నచ్చిన షేప్లో మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నా. ఇవి మెల్లగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చేసినాయి అన్నమాట. ఇవి దిద్దాము. ఇప్పుడు మొత్తం మురుకులన్నీ చేసేసుకుందాము ఇట్లనే.